నమస్తే, వెల్కమ్ టు క్లియర్ కట్. తెలంగాణలో పరిచయం అవసరం లేని నేత, సంచలనాలకు మారుపేరు, వివాదాల కేర్ ఆఫ్ అడ్డా జగ్గారెడ్డి అలియాస్ జగ్గన్న అలియాస్ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో అన్ని విషయాలు క్లియర్ కట్గా మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం. బాగున్నారు సార్? బాగున్నారు. ఇదేంటి సార్, మీరు ఎప్పుడు గడ్డంతోనే ఉంటారు? ఇది మీ స్టైలా లేకుంటే ఒక గుర్తింపు కోసం గడ్డం పెడతారా? ఒకప్పుడేమో తిరుపతి మొక్కు, ఇప్పుడేమో అది అలవాటు అయిపోయింది అంతే. అది అప్పుడేమో తిరుపతి మొక్కు కనిపిస్తుంటారు. మొదటి నుంచి కూడా తిరుపతి పోయినప్పుడే గడ్డము చెల్లించి వస్తుంటే తిరుపతి పోయినాడల్లా. ఇక దాని తర్వాత మొక్కు ఉంటుంది, కానీ ఇక జనరల్గానే పెంచడం జరుగుతుంది. అట్లా బహుశా గడ్డం లేకుంటే మీ నియోజకవర్గ ప్రజలు కూడా గుర్తుపట్టారేమో. అంటే నియోజకవర్గం అనే కాదు, రాష్ట్రం మొత్తంలో గడ్డంతో గుర్తుపడతారు అంతా కూడా. ఎక్కువ కాలము గడ్డంలో గడిపినాయి కాబట్టి చాలా మంది గడ్డాన్ని చూసే గుర్తుపడతారు. కానీ మిమ్మల్ని చూస్తుంటే ఒక భక్తిభావం, ఒక ప్రశాంతత ఇవన్నీ ఉంటాయి. కానీ మీరేమో తిట్టడాలు, కొట్టడాలు, బెదిరించడాలు అన్నీ చేస్తుంటారు. అంటే రాజకీయ పార్టీలో ఉన్నా కాబట్టి భక్తి అందరికి ఉన్నట్టే నాకు ఉంటుంది. దానికి తోడు నాది నేను కాపాడుకునే దాంట్లో నేను బలంగా ఉండాలని నేను ప్రయత్నం చేస్తుంటా. అది నాకున్న, ఎందుకంటే ఇప్పుడు నేను బలంగా ఉంటే నా వెంబడ క్యాడర్ బలం ఉంటుంది, పార్టీ బలంగా ఉంటుంది. కాబట్టి నేను బలంగా ఉండాలని నా ప్రయత్నం. క్యాడర్ బలంగా ఉంటుందా? అంటే అవతలి వాళ్ళు మన మీద తిట్టినప్పుడు మనం వాళ్ళని తిడతాం, అవతల వాళ్ళు మన మీద దాడికి వస్తే మనం దాడి చేస్తాం. అది మొదటి నుంచి కూడా నాకున్న అలవాటు. అంటే జగ్గారెడ్డి గారు హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు జేబుల్లో ఫుల్గా డబ్బులు పెట్టుకొని పోతాడు. అక్కడికి పోయినాక అందరికీ బాగా ఇలా వెదజల్లుతాడు పైసలు. సంగారెడ్డి ఆయన ఖాయిష్, ఒక ఫ్యాషన్ అది అంటారు. అంటే ఫ్యాషన్ అని కాదు, కాకపోతే మొదటి నుంచి నాకున్న అలవాటు ఏంటంటే ఎవరు వచ్చి అడిగినా, నాతో నా కాడికి ఎవరు వచ్చి అడిగినా చేయాలనే ఒక దాంతో నేను చేస్తే తప్పితే అది ఫ్యాషన్ కూడా కాదు. ఫ్యాషన్లో ఈరోజు డబ్బులు ఎవరు పోగొట్టుకుంటారు, కానీ నాకున్న నా మైండ్ అలాంటి సెటప్ అనమాట. అంటే ఎవరు వచ్చి అడిగినా, పేదవాళ్ళు ఎవరు వచ్చి అడిగినా హెల్ప్ చేయాలనేది ఎక్కువ ఆలోచన చేస్తా. చేతనంత వరకు నా దగ్గర ఉన్నంత వరకు చేస్తుంటాను. ఎప్పుడు మీరు మెదక్ జిల్లాలో చూస్తే ఎక్కువ మీరు యాక్టివిటీస్ ఎక్కువ చేస్తుంటారు. భోజనాలు పెట్టడం కానీ, ఫంక్షన్స్ చేయడం కానీ, దేవస్థానాల్లో ఫంక్షన్స్ కానీ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, ఏదో లక్షలు కాదు. మీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మొదటి నుంచి కూడా ఈ ఫెస్టివల్స్, సామూహిక పండుగలు ఏవైతున్నాయో, వాస్తవానికి కూడా అన్ని ఫెస్టివల్స్లో మొదటి నుంచి కూడా నేను ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ. దాదాపు నాకు తెలియదు, అంటే నా వయసు ఇప్పుడు 50 సంవత్సరాలు. నేను తెలివి వచ్చిన కాడ నుంచి ఒక 40 సంవత్సరాల నుంచి, ఒక 10 ఏళ్ళు వదిలేస్తే ఒక 40, ఆ చిన్న వయసు నుంచే నాకు ఇలాంటి యాక్టివిటీస్లో పోవడం అలవాటు. నెమ్మదిగా ఇక ప్రతి దాంట్లో లీడ్ చేయడం, అంటే ఫెస్టివల్స్లో లీడ్ చేయడం సంగారెడ్డి పట్టణంలో అది బాగా ఉండడం వల్ల ఉంటుంది. ఈ డబ్బు సమకూర్చేది అంతా కూడా జనరల్గా ఏంటంటే నాకున్న కొందరు సర్కిల్, కొందరు ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, లేకపోతే నేను కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించిన దాంట్లో నన్ను కొందరు, అంటే నాకు పెట్టుబడి పెట్టకపోవాల్సిన అవసరం లేకపోయినా కొందరు నాకు ఆ రకంగా హెల్ప్ఫుల్గా ఉంటారు. కాబట్టి నేను వచ్చిన డబ్బుని రూపాయలు ఇచ్చే ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? ఇప్పటివరకు నేను అనుకుంటా కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారు. 100 కోట్లు కాదు కానీ కోట్ల రూపాయలు అయితే ఖర్చు పెట్టినా, కానీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఆ రకంగా. అంటే డొనేషన్స్ కాదు, వెల్ విషర్స్ ఉన్నారు. అంటే నా సర్కిల్, బినామీ కూడా కాదు, సర్కిల్స్. అంటే ఎవరిది వాళ్ళు బినామీలు, మరి మీకు ఇస్తారు కదా. బినామీ కూడా కాదు. బినామీ అంటే ఏంది, నేను పెట్టుబడి పెడితే బినామీ, నేను పెట్టుబడి పెట్ట కాబట్టి బినామీ కాదు. వాళ్ళ చేసే బిజినెస్లో ఒక పొలిటికల్గా ఒక సర్కిల్లో నేను ఒక్కరిని బయటకు వెళ్ళినా కాబట్టి. అందరికి ఒక బిగ్ క్వశ్చన్ ఏంటంటే, జగ్గారెడ్డి గారు ఏం చేస్తారు, ఏ విధంగా ఇంత డబ్బు సంపాదిస్తారు? ఆ సీక్రెట్ చెప్తే జనాలు కూడా, ఇండియా కూడా చాలా రిచ్గా తయారైపోతుంది. వాస్తవానికి నేనేం చెయ్యను, బిజినెస్ చేయకుండా డబ్బులు ఎట్లా? బిజినెస్ లేదు, పెట్టుబడి లేదు, రాబడి లేదు, వాస్తవం కూడా లేదు. కాకపోతే అంటే ఈ రియల్ ఎస్టేట్కి మా సర్కిల్లో ఒక 7-8 మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఒక అడ్వకేట్స్, కొందరు బిల్డర్స్, వాళ్ళు వీళ్ళు ఉన్నారు. చాలా కొన్ని ఏళ్ళ నుంచి, 40 ఏళ్ళ నుంచి పరిచయం వాళ్ళంతా కూడా. నా చిన్న ఉన్నప్పుడు నా క్లాస్ ఫ్రెండ్స్ కొందరు ఉన్నారు. అంటే ఇప్పుడు కొందరికి కొన్ని ఆదర్శాలు నచ్చిన వాళ్ళు దొరకడం కూడా అదృష్టం. నాది వాళ్ళు నచ్చుతారు వాళ్ళంతా. సరే, వాళ్ళకు వచ్చిన దాంట్లో నెత్తికింత ఇవ్వడం వల్ల వాళ్ళకి వచ్చే నష్టం లేదు. కాబట్టి ఆ రకంగా వచ్చిన డబ్బుని
నేను నా ఫ్యామిలీకో ఇవ్వకుండా నేను బయట ఖర్చు పెడతా కాబట్టి అది పబ్లిసిటీ అయిపోయింది. అంటే బాగా సెటిల్మెంట్లు చేస్తారని విపరీతంగా సెటిల్మెంట్ జగ్గారెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆ సెటిల్మెంట్ కావాల్సింది ఇంకే అంతే. లేదు సెటిల్మెంట్లు అంటే అది ఆ తత్వం నాది కాదు, నా స్టైల్ కూడా కాదు అది. అంటే ప్రధానమైన బిజినెస్ అదే అని లేదు సెటిల్మెంట్ చేయను నేను. ఎందుకంటే సెటిల్మెంట్ అంటే గుండాగిరి మళ్ళీ అదే దందా అది రాదు నాతో కాదు అది. ఎందుకంటే ఆ కాంట్రవర్సీలు నేను పోను ఎక్కడ కూడా. సింపుల్గా ఏదైనా పట్టా ల్యాండ్స్ ఏమైనా ఉంటే దాంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ అంతా అదే చేస్తారు, ప్రాబ్లంలో ఎందుకు చేస్తారు అంటే అలాంటి సర్కిల్ నాకు దొరకడం. నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీ మీద ఒక ప్రధాన ఆరోపణ ఏంటంటే ఎస్సీ భూములను కబ్జా చేసుకుని బీర్ కంపెనీలకు ఇచ్చారని. ఎస్ ఉంది అది. అంటే వాస్తవానికి కూడా ఏంటంటే ఎస్సీ భూములు కబ్జా కాదు కానీ 2004లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ఏరియాలో ఇండస్ట్రీస్ రావాలని వచ్చినప్పుడు కొందరు పెట్టుబడిదారులు అక్కడికి వచ్చినప్పుడు ఊర్లలో గ్రామకంట సభలు ఏర్పాటు చేసి గ్రామ సభల్లోనే ఇండస్ట్రీస్ని ఇన్వాల్వ్మెంట్ చేసి యజమాని ఇన్వాల్వ్మెంట్ చేసి వాళ్ళకే కల్పించి వాళ్ళ భూములు డబ్బులు ఇచ్చి తీసుకొని వాళ్ళు ఫ్యాక్టరీస్ పెట్టి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఆ గ్రామాన్ని అడాప్ట్ చేసుకునేటట్టుగా కొన్ని గ్రామాలు చేసిన వాస్తవము. దాని తర్వాత ఏమైపోయిందంటే ఈ కొంత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదో అలిగేషన్ తీసుకురావాలి కాబట్టి భూములని ఈ రకంగా చేసిరని ఒక ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు దళితుల భూములు లాక్కోవడం అంటే అంత ఈజీగా? లాక్కుంటే వాళ్ళు ఊరుకుంటారా? 9 కాడ కూర్చోరా? ఈ రోజులలో మామూలుగా మాట్లాడితేనే ఊరుకునేటోళ్ళు భూములు లాక్కుంటే ఏ దళితుడు ఊరుకుంటారు చెప్పండి. కాబట్టి టీఆర్ఎస్ చేసే ప్రచారానికి ఉపయోగపడ్డదే కానీ నేను ఒక నిజంగానే తప్పు చేస్తే ఏ దళితుడు ఊరుకుంటాడు? ఎవరైనా ఊరుకోరు కదా. కాబట్టి సెంటు భూమి పోతేనే ఊరుకోలేదు, ఎకరాల భూమి దౌర్జన్యంగా నేను లాగితే ఎవరు ఊరుకుంటారు? చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, ఎవరైనా ఆశ్రయిస్తారు, ఎవరైనా పిటిషన్ ఇస్తాడు. కాబట్టి అది తప్పుడు ప్రచారం చేయడానికి ఉపయోగపడ్డది తప్పితే వాస్తవం అది కాదు. అయితే మీరు అక్కడ సంగారెడ్డి ఏరియాలో కానీ మెదక్ జిల్లాలో మీ ఏరియాలో మీ ఇలాఖా అంటే కరెక్ట్ ఏమనిపిస్తుంది, మీ ఇలాఖాలో ఎవరు ఇండస్ట్రీ పెట్టాలన్నా ఎవరు వ్యాపారం చేయాలన్నా ఇంకా ఏదన్నా బిజినెస్ చేయాలన్నా దానికి జగ్గారెడ్డి గారికి కప్పం కట్టాలని అది కూడా ప్రచారం ఉంది కానీ అది కాదు అది. ఎందుకంటే బేసికల్గా ఏంటంటే నేను అస్సాను కూడా ఎవరి ఇండస్ట్రీస్ దగ్గరికి అసలుకే ఉన్నాను, ఆ చెడ్డ పేరు కూడా నాకు లేదు. ఏ ప్రచారం నాకు జరిగినా మెడికల్ కాలేజీలో వాటిని కూడా బెదిరించారన్నప్పుడు ఎవరిని మీరు ఎవరైనా ఇంటర్వ్యూ చేయండి, జగ్గారెడ్డి అడగడం కానీ జగ్గారెడ్డికి రూపాయి ఇచ్చినట్టు కానీ ఏ ఇండస్ట్రీస్ అంటే భయపడుతుంది మీకు ఎదురుగా చెప్తే ఉంటారా? జగ్గారెడ్డికి వ్యతిరేకంగా చెప్పి బతకగలుగుతారు? అది రాంగ్ ప్రచారము లేదు. నేను నా తత్వం కూడా అది కాదు. అందులో బెదిరించి డబ్బులు నేనే డబ్బులు మీరేమో ఒక భక్తి దేవుడి పండుగలు చేస్తారు, ఇటువైపు ఏమో మరి డబ్బులు వంచేటోండి. నేను డబ్బులు ఎట్లా అడుగుతా చెప్పాలి దగ్గర పోయి. ఇంకోటి ఎంత ఇస్తారంటే వాళ్ళు అడిగితే 1 లక్ష ఇస్తారు, 2 లక్షలు. నా ఖర్చు ముందు అది ఎంత పనికి వస్తుంది? అది నేను ఒక ఇండస్ట్రీ దగ్గరికి పోయినా అనుకోండి, నా ఖర్చు 20 లక్షలు అనుకో, ఒక ఫెస్టివల్ వాడు ఇచ్చేది 2-3 లక్షలు. 2-3 లక్షలతో నేను ఏం చేయగలుగుతా? చందా ఎందుకు తీసుకుంటారు సార్? బెదిరిస్తే చందా తీసుకోను కదా. చందా కాదు, బెదిరిస్తే కోట్లలో. బెదిరించినా కూడా కోటి ఎందుకు ఇస్తారు చెప్పండి? ఇంత పెద్ద డెమోక్రసీలో ఎవరు ఇస్తారు? ఇవ్వరు కదా. ఎవరైనా ఎందుకు ఇస్తారు? ప్రతి ఒక్కరు ఏదైనా నేను అన్నా కూడా ఎవరైనా పోలీస్ స్టేషన్కి పోతారు, దరఖా పిటిషన్ ఇస్తారు. అంత భయపడి మన రాష్ట్రం కానీ మొదటి నుంచి కూడా మన స్టేటు గుండాయిజానికి నాకు తెలిసిన కాడికి మాది ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి మొదలు ఉండే ఆ సిస్టమ్ మన హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల కూడా ఆ రౌడిజం ఉండే. కానీ ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే వచ్చిరో ఫీల్డ్లకు దాని తర్వాత నాకు తెలిసిన కాడికి గుండాయిజం అనేది అప్పుడే పోలీస్ స్టాప్ పట్టది లేదు, అది మాస్టర్ కూడా లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న క్రమక్రమాన్ని ఏంటంటే ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ మన దగ్గర పోలీస్ చాలా టైటు. ఓ టైం వస్తే ముఖ్యమంత్రి లాసుంటోళ్ళనే కేసులు పెడుతున్నారు పోలీసు వాళ్ళు. నేనైతే మామూలు ఎమ్మెల్యేని, ఒక ఎమ్మెల్యే అనుకోండి ఒకప్పుడు, ఇప్పుడు మామూలు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేని. ఇది నన్ను పెద్దగా అరెస్ట్ చేయడం పోలీసులకు ఇబ్బంది కాదు. కాబట్టి ఇది ప్రచారానికి టీఆర్ఎస్ పార్టీ ఉపయోగించిందే తప్పితే వాస్తవానికి నేచర్ నాది ఒకరిని భయపెట్టేయడం కానీ నా నేచరు ఒకరిని దానం అడిగే నేచరే కాదు. ఎందుకు మీరు అనగానే ఫస్ట్ మీడియాకి కానీ జనాలకి అవే ఆరోపణలు రిఫ్లెక్ట్ అవుతుంటాయి. మాట్లాడతా కాబట్టి దాన్ని బాగా అదే ప్రచారం. అంటే అది మీకు మైనస్ కాదా రాజకీయంగా? ఎందుకు మైనస్ అంటే రాజకీయంలో ఇప్పుడు మనం బలంగా ఉంటేనే కదా మన ఎమ్మడున్నో కాపాడుకునేది. అల్టిమేట్ నాకు ఎక్కడికి గొడవలు జరుగుతాయి, ఒక టీఆర్ఎస్ వర్సెస్ జగ్గారెడ్డి నడుస్తుంది ఎప్పుడైనా. మొదటి నుంచి కూడా అదే. ఎప్పుడైతే నేను రాజకీయాలకు ఎంటర్ అయిన తర్వాత, రాజకీయాల కంటే ఎమ్మెల్యే అయిన తర్వాత. కాబట్టి
వాళ్ళ పాలసీల మీద నేను వాళ్ళు నచ్చక నేను వ్యతిరేకంగా మాట్లాడతా కాబట్టి అక్కడి నుంచి వాళ్ళకి సంబంధించిన ఛానళ్ళు, వాళ్ళకి సంబంధించిన పత్రికలు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దాని మీద జగ్గారెడ్డి ఒక గుండానో, ఒక రౌడీ అనో, భూ కబ్జాదారుడనో, భూ ఆక్రమదారుడనో ఈ రకమైన బిడుదలు ఇచ్చి నన్ను ఫోకస్ చేసిన తప్పితే బేసికల్గా నాది ఆ స్టైలు కాదు, నా ఆలోచన ఎప్పుడు కూడా ఆ రకంగా ఉంటుంది. మీ రాజకీయ విషయానికి వస్తే మీరు ఎక్కడ అధికార పార్టీ ఉంటుందో, ఎక్కడ తేనె ఉంటే ఇవి ఈగలు వస్తాయి, అట్లా మీరు ఎక్కడ అధికార పార్టీ ఉంటుందో అధికారం వస్తుంది కూడా ఆ పార్టీలోకి వెళ్తారని అంటే అవకాశం ఇచ్చినట్టు అయింది నేను వాస్తవాన్ని కూడా. ఎందుకు కారణం ఏంటంటే 2000 ఎమ్మెల్యే గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని కాదని నేను టీఆర్ఎస్లో పోయినా, అప్పుడు అధికారం పార్టీ కాబట్టి అప్పుడు కూడా నేను అధికార పార్టీనే పోయినాను వాస్తవం కూడా. ఎందుకంటే నేను సక్సెస్ కావాలంటే నాది స్టార్టింగ్ ఎమ్మెల్యేగా అయినా నేను సక్సెస్ కావాలి, కాన్స్టిట్యున్సీలో క్యాడర్కి ఉపయోగపడాలి అంటే రూలింగ్ పార్టీ అవసరం కాబట్టి అప్పుడున్న పరిస్థితులలో రాజశేఖర రెడ్డి గారు కూడా బాగా పరిపూర్ణంగా రాజకీయమైనటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను ఆశ్రయించాను. నేను పోలే, యాక్చువల్గా వాళ్ళే నన్ను పిలిచారు. నా అంతటా నేను రాజశేఖర రెడ్డి దగ్గర పోలే. ఒక మున్సిపల్ ఎలక్షన్లలో నేను 2 మున్సిపాలిటీస్ టీఆర్ఎస్ సంబంధించి నేను గెలిపించుకున్నందుకు వాళ్ళే నన్ను రాజశేఖర రెడ్డి గారు గట్టి మనిషి అని చెప్పి, వాళ్ళకి అక్కడ కాంగ్రెస్ వీక్ ఉన్నది ఆ కాన్స్టిట్యున్సీలో, నన్ను పిలిపించి ఆయన పార్టీలో జాయిన్ అవుతామంటే నేను వాళ్ళంతా వాళ్ళు పిలిచారు కాబట్టి నేను అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. వెల్కమ్ బ్యాక్. కానీ మీరు ఏబీవీపీతో మీ జీవితం స్టార్ట్ అయింది, తర్వాత బీజేపీ, తర్వాత కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, మళ్ళీ కాంగ్రెస్, మళ్ళీ ఇప్పుడు ఏ పార్టీకి వెళ్తారో ఇంకా తెలియదు. చౌరాస్తాలో ఉన్నారు అంటే లేను, చౌరాస్తా లేదు, అది అయిపోయింది ఫుల్ స్టాప్. ఎందుకంటే ఏబీవీపీలో స్టార్ట్ అయింది వాస్తవము. దాని తర్వాత ఏబీవీపీ బీజేపీ అనుబంధ సంస్థ కాబట్టి బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. బీజేపీ కౌన్సిలరు, మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత మళ్ళీ నన్ను బీజేపీలోనే అణగదొక్కే కార్యక్రమం, అంటే రాజకీయంగా అణగదొక్కే కార్యక్రమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే నేను టీఆర్ఎస్ కేసీఆర్ గారు టీడీపీ నుంచి బయటకు వచ్చి ఆయన పార్టీ పెట్టినప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. అప్పుడు మా జిల్లా ఒక జిల్లా వాళ్ళమే కాబట్టి ఆ రికగ్నైజ్డ్ ఒకరికి అంటే ఆయన గుర్తించాడు కాబట్టి గట్టివాడు కాబట్టి నన్ను టీఆర్ఎస్లోకి రమ్మన్నాడు. అందరు టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాను. దాని తర్వాత టీఆర్ఎస్లకు పోవడం అనేది ఆ రోజు అందరం రాజకీయ స్వార్థం కోసమే. నేను పోయినా టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ పార్టీ పెట్టినా ఎవరి స్వార్థం కోసం వాళ్ళు పార్టీ పెట్టింది. ఆ రోజుల్లో ఇంత పెద్ద మూమెంట్ లేదు కదా, అప్పుడు మూమెంట్ కాదు కదా, అదొక కాజ్. అది ఆ కాజ్ మీద రాజకీయంగా అతను ఎదగాలనుకున్నాడు, ఆయన పార్టీ పెట్టుకున్నాడు. సరే ఎక్కడ నేను బీజేపీలో అనగదొక్కబడ్డా, బీజేపీలో ఒక ఛాయిస్ లేదు అని నేను ఎప్పుడైతే గుర్తించున్నో దాన్ని నేను టీఆర్ఎస్లో ఆయన కేసీఆర్ గారు రమ్మన్నప్పుడు టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాను. అక్కడ నేను అవకాశం తీసుకున్నా. నేను ఇక అనుకోకుండా నేను నా గట్టితనం చూసి రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచారు. ఇప్పుడు నా అంతా నేను ట్రై చేసింది కాదు, వాళ్ళే పిలిచారు. పిలిచినప్పుడు నేను టీఆర్ఎస్కు కేసీఆర్ గారు పిలిచారా, మీరు వెళ్ళారా? ఫస్ట్ టైం కేసీఆర్ గారే పిలిచారు, ఆయననే పిలిచిండు, నేను పోయింది కాదు, ఆయననే పిలిచిండు. అప్పుడు చాలామందిని ఈ మున్సిపాలిటీ అనుకున్న పరిచయస్తులన్నీ ఎవరెవరైతే పదవులు చేసిన వాళ్ళు ఉన్నారో, గట్టి పేరు ఉన్న వాళ్ళు ఆయన్ని ఆహ్వానించాడు చాలామందిని. అలా నేను కూడా అప్పుడు ఆయన్ని ఆహ్వానిస్తేనే నేను టీఆర్ఎస్లో పోయినప్పుడు నేను. తర్వాత బీజేపీకి వచ్చాను, తర్వాత ఇక టీఆర్ఎస్ కాంగ్రెస్లోకి వచ్చిన. మొన్న బీజేపీలో పోవడం అనేది మిస్టేక్ చేసినది, అంటే మిస్టేక్ అని అనుకుంటున్నా. పోయేటప్పుడు మిస్టేకే, పెద్ద మిస్టేక్ చేసిన. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ బీజేపీ నాయకులు జగ్గారెడ్డి గారితో మంతనాలు జరుపుతున్నారు, మళ్ళీ వెళ్తారు జగ్గారెడ్డి గారు. అప్పుడే చేసిరు. నాకున్న కొందరు వెల్ విషర్స్ చెప్తే కదా మీకు ఇంతమంది, వాళ్ళ ఫోర్స్ ఉండే నాకు. ఇక కొద్దిగా ఫైనాన్షియల్గా వాళ్ళు సపోర్ట్ ఇచ్చేటోళ్ళు కాబట్టి ఒక్కోసారి నాకు ఇనక తప్పలేదు అన్నమాట. వాళ్ళ మాట వినాల్సి వచ్చి ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళారు. ఇక బీజేపీలోకి వెళ్ళే ప్రసక్తి లేదు, కాంగ్రెస్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అయితే జనసేనతో రెగ్యులర్ టచ్లో ఉన్నారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్తో జగ్గారెడ్డి మంతనాలు జరుపుతున్నారు, మీటింగ్స్ జరుగుతున్నాయి. తెలంగాణ జనసేన అధ్యక్షుడు జగ్గారెడ్డికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్తో మీకున్న మంచి రిలేషన్ ఉంది కాబట్టి జనసేనకు సారథ్యం వహిస్తారు తెలంగాణలో అని ఒకటి నడుస్తుంది. లేదు, పవన్ కళ్యాణ్ గారితో ఓన్లీ కలవడం తప్పితే జనరల్గా ఈ మధ్యలో కూడా కలిసారు, ఒక 2-3 సార్లు కలిసిన.
కలిసినప్పటికి కూడా ఈ రాజకీయ ప్రస్తావన ఎప్పుడు కూడా రాలేదు. ఆయన కూడా ఎప్పుడు కూడా రమ్మని అడగలేదు, నేను కూడా వస్తానని చెప్పలేదు. అది ఓన్లీ కలవడం మట్టుకే ఉంది తప్పితే ఎలాంటి రాజకీయ అవకాశాలు లేవు. ఆయన కూడా అడగడు నన్ను, ఎందుకంటే ఇంత పెద్ద రాజకీయ పవన్ కళ్యాణ్ గారు అడిగారు మిమ్మల్ని, మీరు సారథ్యం వహించండి అని. నేను అడగరని అనుకుంటున్నాను. అడగరు, ఫ్యాక్ట్ అది. ఎందుకంటే అడిగితే వెళ్తారు, చెప్పిండు కూడా అడిగితే వెళ్తారు. వెళ్ళాను, అడిగినా కూడా వెళ్ళాను. నేను కాంగ్రెస్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇక. అందుకే ఒకసారి అంతకుముందు పీఆర్పీకి కూడా వెళ్ళాలని ప్రయత్నించారు మీరు? లేదు, చేయలేదు. అది అప్పుడు చిరంజీవి గారు కూడా అప్పుడు టాక్ వచ్చింది. అప్పుడు లేదు, అప్పటికే నేను కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి వెళ్తారేమో అని అది లేదు. అంటే మీకు ఆ మెగా ఫ్యామిలీతో మంచి రిలేషన్ లేదు. ఫ్యాక్ట్ ఏంటంటే లేదు. ఒక పవన్ కళ్యాణ్ గారితో అనుకోకుండా ఆ సంబంధం ఏర్పడ్డది. 2-3 సార్లు కలవడం జరిగింది తప్పితే అంత పెద్దగా మరీ. అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్లోనే జగ్గారెడ్డి గారు ఉంటారని ప్రజలు విశ్వసించవచ్చు. 19 కాదు, ఇక జీవితం భూమి మీద బతికిన రోజులు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అంటే భారత్ టుడే నోట్ చేస్తుంది ఖచ్చితంగా. మరి మీరు మారినప్పుడు ఇదే బయటతో మళ్ళీ మీ దగ్గరకు మారే అవకాశం మీకు అడిగే అవకాశం కూడా ఇవ్వ. నేను మారను, మీకు అడిగే అవకాశం కూడా ఇవ్వ. అంటే కాంగ్రెస్కి అంత భవిష్యత్తు ఉందా? 100% ఉండదు. కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా చెప్పాలంటే ఒక ప్రజాస్వామ్యము, ప్రజల అందుబాటులో ఉండే పార్టీ, ఎదగాలనుకున్నోనికి రాజకీయంగా అవకాశం ఉన్న పార్టీ. ఇటు చూసినా కూడా అది కాంగ్రెస్ పార్టీ బెటర్. మీకు లీడరే గట్టిగా లేడు, రాహుల్ గాంధీ అంత గట్టిగా లేడని ఇప్పుడు మీ సోషల్ మీడియాలో చూస్తుంటే రాహుల్ గాంధీ మీద అనేక జోక్స్ కానీ ఇవి కానీ చాలా చూస్తుంటారు మీరు కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పని చేసి పనితనం చూపించి కాంగ్రెస్ పార్టీ శబ్బాష్ అనిపించుకుంటుంది. లీడర్షిప్ కూడా అంతే. మోడీ మాటలతోటే బతుకుతున్నాడు మోడీ. అది ఒకసారి పనిచేస్తుంది, రెండోసారి పనిచేయదు. ఇప్పుడు దేశంలో రాష్ట్రంలో 2 నాయకులు, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్, మాటలతోటే బతుకుతున్నారు వాళ్ళు. ఇది ఒక టర్మ్కు పనిచేస్తుంది, రెండో టర్మ్కు పనిచేయదు. కానీ రాహుల్ గాంధీది అట్లా కాదు, సోనియా గాంధీది అట్లా కాదు. వాళ్ళ మాట తీరు, వాళ్ళ స్టైల్ వేరు, వాళ్ళ సిస్టమ్ వేరు. అవతలని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలి, లేకపోతే 4 దొంగ మాటలు చెప్పి రాజకీయ లబ్ధి పొందాలనే ఒక ఫ్యామిలీ కాదు అది. ఫ్యామిలీకి మోడీ మీరు కాంగ్రెస్ మీద గట్టిగా నమ్ముతున్నారు కదా. కానీ కేశవరావు గారు కానీ, డిఎస్ కానీ, తర్వాత నల్గొండ లీడర్ గుత్తా సుఖేందర్ రెడ్డి కానీ పెద్ద సీనియర్ లీడర్స్, వీళ్ళంతా ఒక పదవులు అనుభవించి ఒక కొన్ని దశాబ్దాలుగా పార్టీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్కి వెళ్ళారు. అసలు ఇంత హేమాహేమీలు వెళ్తుంటే ఇంకా కాంగ్రెస్ పునాదులు కలదలేదు అనుకుంటున్నారు. వాళ్ళ అధికారం కోసం దిగజారిపోయారు వాళ్ళంతే. అంటే సీట్ కోసం దిగజారిపోయారు. వాళ్ళు ఉండలేకపోయారు, తట్టుకోలేకపోయారు. కాకపోతే ఏంటంటే మొదటి నుంచి కూడా ఏంటంటే కేశవరావు కానీ డి శ్రీనివాసరావు కానీ అంతర్గతంగా టీఆర్ఎస్కే వాళ్ళు తెలంగాణ రాష్ట్ర విభజన మొదటి నుంచే అంతర్గతంగా వాళ్ళకు ఒప్పందాలు ఉన్నాయి. ఎవరెవరికంటే కేశవరావుకు ఉంది, డి శ్రీనివాసరావుకు ఉంది, ఇంకా మా దాంట్లో కూడా ఇంకా కొందరు నాయకులు ఉండరు. అప్పుడు వాళ్ళ పేర్లు ఇప్పుడు చెప్పలేను కానీ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఓపెన్కి వచ్చారు కాబట్టి చెప్పిన. మా దాంట్లో కూడా ఇంకా ఒక 5-6 మంది ఇంకా ఉన్నారు. వాళ్ళు పోరు ఎందుకు పోరంటే ఆడ ఉనికి ఉండదు. ఆడ పోతే ఈడ హాయిగా ఈడ సీనియర్స్ ఉన్నారు, ఈడ కాలు మీద కాలేసుకొని బతుకుతారు, దర్జాగా బతుకుతారు. ఆడేముంటుంది, ఆడ కేసీఆర్ కుర్చీ మీద కూర్చుంటే వీళ్ళు కింద కూర్చోవాలి. ఆడ ఈడ సీనియరిటీ ఉన్న నాయకులు కేసీఆర్ కాళ్ళ మీద కాలేసుకుంటే కింద కూర్చునే పరిస్థితి ఉంటుంది. అందుకే పోరు. కేశవరావు ఏంటంటే ఆయన రాజకీయంగా బలహీనపడ్డాడు కాబట్టి ఆయన కేశవరావు కానీ డి శ్రీనివాసరావు కానీ నిజంగా చెప్పాలంటే వాళ్ళు కూడా పోవద్దు. ఒక చెట్టు కింద మొక్కలా పెరిగి పండ్లు తిని మళ్ళా అదే చెట్టుకి వాళ్ళు నరికేసి వాళ్ళు టీఆర్ఎస్లో పోయారు. వాళ్ళు ఇప్పటికి కూడా మీ కాంగ్రెస్లో మీరు ఏదైతే కమిట్మెంట్తో కాంగ్రెస్లో ఉంటాం, కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్దే ఫర్దర్గా దేశంలో రాజ్యం వస్తుంది అని మీరు అంటున్నారు. కానీ మీ కాంగ్రెస్లో ఇప్పటికీ ఉన్న ఇప్పుడు లీడర్లు చాలామంది, మనం పేర్లు ఇప్పుడు అనుకోవచ్చు కూడా అనుకోకపోవచ్చు కూడా, చాలామంది లీడర్లు కూడా ఒక కమిట్మెంట్ కనిపించట్లేదు. వాళ్ళదే వర్గ విభేదాలు, ఒకరికొరికి అధికారం రాకపోయినా అధికారం కోసం ముఖ్యమంత్రి కోసం ఇప్పటికే రేస్లలో ఉండడం, వర్గాలు చేసుకోవడం, ఇంత గందరగోళంగా ఉన్న పార్టీ ఏ విధంగా ఒక తాటి మీదకి వస్తుంది? అంటే కాంగ్రెస్లో 1-2-3 అంశాలు అనుకుంటే, కాంగ్రెస్ అధికారం రాగానే అందరూ ఒకటవుతారు, ఎక్కడ విభేదాలు ఉన్నాయి. అధికారం లేనంతసేపు విభేదాలు ఉంటాయి. ఎన్నికలు రాగానే మళ్ళీ ఒకటవుతారు. ఎందుకంటే కాంగ్రెస్లో ఇండివిజువాలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఇప్పుడు మీ కాంగ్రెస్ సరైన సారథ్యం లేరు నిజంగా అనుకుంటే. సారథి కాంగ్రెస్కి సోనియా గాంధీ, రాహుల్ గాంధీగా
మీకు ఇది ప్రాంతీయ పార్టీ కాదు. ఇప్పుడు తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు, తర్వాత కొడుకో లేకపోతే ఈడ కేసీఆర్, టీఆర్ఎస్ ఇట్లా కాదు కాంగ్రెస్కి. అది ఈ కాంగ్రెస్లో ఆ రకంగా ఉండదు. కనుక ఇక కాంగ్రెస్లో ఓన్లీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారే. ఇక్కడ అందరూ ఈక్వలే మళ్ళా. కాకపోతే ఇండివిజువల్ స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి, స్వతంత్రం ఉంటుంది కాబట్టి ఎవరిది వాళ్ళు, అది చాలా నయం. అది ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీ కేసీఆర్ ఒక్కడే ముఖ్యమంత్రి. ఈరోజు ముఖ్యమంత్రి ప్రశ్నించేవాడు టీఆర్ఎస్లో ఎవరున్నారు చెప్పండి, ఒకరి పేరు చెప్పండి. కొడుకా మాట్లాడాడు, బిడ్డే మాట్లాడదు, అల్లుడు ప్రశ్నించడు. పోనీ మొన్నటిదాకా విర్రవీగిన శ్రీనివాస్ యాదవ్ బయట నుండి మాట్లాడిండు. శ్రీనివాస్ యాదవ్ ఒక్క మాట అనమని కేసీఆర్ని చూస్తే ఇప్పుడు ముఖదానం చూపెట్టమని చెప్పు. శ్రీనివాస్ యాదవ్ని ఇప్పుడు మాట్లాడమని చెప్తా, ఒక్క ప్రశ్నించమని. ఒక్కటి కేసీఆర్ ఇది చేస్తలేవు ప్రజలకు. కానీ కాంగ్రెస్లో అట్లుంటుందా? కాంగ్రెస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, జయపాల్ రెడ్డి కానీ, జానారెడ్డి కానీ, బట్టి కానీ, లేదు ఇంకెవరైనా సరే, కోమటిరెడ్డి కానీ, ఎవరైనా డీకేఆర్నా కానీ, ఎవరు వాళ్ళకు పదవి ఇచ్చి వాళ్ళని ప్రశ్నించేటోళ్ళు 100 మంది ఉంటారు కింద. ప్రశ్నించే అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్లనే ప్రజాస్వామ్యంగా ప్రజలకు సర్వీస్ చేయగలుగుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఇక ప్రశ్నలు లేవు, జవాబులు లేవు టీఆర్ఎస్లో. నీకు ఇప్పుడు ఇంతమంది మీరు చెప్పిన వీళ్ళందరూ కూడా ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్లా ఉన్నాయి. మేమే మా దగ్గర 20 మంది ఉన్నారు ముఖ్యమంత్రి క్యాండిడేట్లు. మీరు కూడా అందులో ఉన్నారా? నేను లేను, నాకు చాలా జూనియర్. నేను దాన్ని సీనియర్స్ 20 మంది ఉంటారు మా దగ్గర. ఇప్పుడు మా జిల్లాలో ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి స్టార్ట్ చేస్తే జయపాల్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, బట్టి గారు అవకాశం వస్తే క్యాస్ట్ ఈక్వేషన్లో పొన్నాల లక్ష్మణ గారు ఉన్నారు. మా దగ్గర దామోదర్ రాజు నరసింహ గారు, ఇట్లా రకరకాల డీకేఆర్ గారు ఉన్నారు. ఒక్కో జిల్లాలో ఒక ముఖ్యమంత్రి, 2 ముఖ్యమంత్రి వెళ్తారు మా దగ్గర. కానీ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ చేస్తుందేమో అనిపిస్తుంది. జనరల్గా మేధావుల దగ్గర మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కానీ అభివృద్ధి ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో, కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందో, ఆ అభివృద్ధి చేస్తున్న పథకాలను కూడా విమర్శించడం వల్ల, అంటే మీరు తప్పులు ఎంచడం వేరే, అభివృద్ధిని అడ్డుకోవడం వేరే. ఈ అడ్డుకోవడం వల్ల మీకు మైనస్ జరగట్లేదా? మీరు చాలా అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, కేసులు వేస్తున్నారు. కేసీఆర్ ఏం అభివృద్ధి? ప్రాజెక్టులు కడతా అంటే భూములు లేకుండా ప్రాజెక్టులు కట్టలేరు కదా. ఆ ప్రాజెక్టులను మీద కేసులు వేసి ప్రాజెక్ట్ ఆపితే తప్పు కదా? ఇప్పుడు మనం ఏమంటున్నాము, ఒక ప్రాజెక్టులకు కేసులు వేస్తున్నారనే ప్రచారము టీఆర్ఎస్ తీసుకొస్తుంది. అదేమంటుంది అంటే గొర్రెలు 13 చట్టాన్ని అమలు చేయండి, రైతులకు మేలు చేయండి అనే దగ్గర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒక చట్టం కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన, లేకపోతే భూమి మీద బతుకున్న ఒక రైతే కాదు, కూలీయే కాదు, దాని మీద ఉన్న ప్రతి ఒక్కడు బతకాలనే దాని మీద 2013 చట్టం వచ్చింది. చట్టాన్ని అనుసరించండి అని కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తుంది. కేసీఆర్ ఎంతసేపు 1, 2, 3 జీవో తీసుకొచ్చి తను అనుకున్నది సాధించాలని తన ప్రయత్నం తను చేస్తున్నాడు. అక్కడ ప్రజల పక్షాన కాంగ్రెస్ నిలబడ్డది, ప్రాజెక్టుల పక్షాన టీఆర్ఎస్ నిలబడ్డది. అంటే ప్రాజెక్టులలో వచ్చే డబ్బు కోసమే టీఆర్ఎస్ పనిచేస్తుందని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అక్కడ. ఇప్పుడు మీరు ఒక మాట అడిగారు, కేసీఆర్ ఏం అభివృద్ధి చేసిండు? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడు, ఇచ్చిండా చెప్పండి? ముస్లింస్ 12% రిజర్వేషన్ ఇస్తాడు, అమలవుతుందా? అదే తరచేతులు పంపాడు కదా. అసెంబ్లీ తీర్మానం కేంద్రం ఒప్పుకోవాలి, అసెంబ్లీ తీర్మానం పనిచేయడానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మీరు కేంద్రంలో అధికారం, మోడీ ఏమో బీజేపీ ఏమో 12% రిజర్వేషన్ ఇవ్వబడదు, ఈయనేమో తెస్తా అంటాడు, వాళ్ళు మియ్యని అంటారు, ఈయనేమో తెస్తా అంటారు. ఈరోజు పరిస్థితి ఏంటి? అదే పార్టీకి మళ్ళీ ఇతను అభ్యర్థిగా ప్రకటన చేసి నేను ఏమంటున్నంటే, ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాను, ఇవ్వగలిగిందా? ఇస్తున్నారు, నడుస్తుంది కదా. ప్రాజెక్టులు మీరు అడ్డుకుంటుంటే ఎట్లా సాగునీరు వస్తుంది? ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటలేదు. ఇది ప్రచారం అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని నింద వేసే కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. తన చేత కానీ తనమే టీఆర్ఎస్ పార్టీ నింద అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు గొర్రెలు పంచినా విమర్శిస్తున్నారు. గొర్రెలు పంచడం తప్ప? గొర్రెలు పంచడం ఇప్పుడు అంటే ఇంకా వాళ్ళు అభివృద్ధి చెందొద్దు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు యాదవులు? ఇప్పుడు గొర్రెలు పెంచుకొని బతికే స్టేజ్ పోయింది. వాళ్ళ ప్రతి రైతు ఇంట్లో, ప్రతి యాదవుని ఇంట్లో చదువుకునే విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు కావాలి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవి. వాళ్ళ గొర్రెలు, బర్రెలు, మేకలు అంటే ఇప్పుడు చదువుకున్న ప్రతి ఒక్కడు, డిగ్రీ చేసినోడు, ఇంటర్ చేసినోడు, బీటెక్ చేసినోడు, యాదవులందరికీ గొర్రెలు ఇచ్చి ఒక కట్టె ఇచ్చి గొంగడిచ్చి పంపిస్తారు. లేదు మీరు దాన్ని ట్విస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, గొర్రెలు పెంచుకొని మీ పిల్లల్ని బాగా చదివించుకోండి, వాళ్ళని ఐఏఎస్లు, కలెక్టర్లను, ఎస్పీలను చేయండి ఆయన చెప్తున్నాడు. మీరేం చెప్తున్నారు? మరి ఇప్పుడు కాలేదు కదా. గొర్రెలు ఇవ్వకపోతే పథకాలు ఎట్లుంటాయంటే, ఒక సినిమాలో చూసాను నేను, కోడిని ఎదురుగా కట్టేసి
ఏదో ఆడ కూర్చొని ఎదురుగా కోడిని చూసుకుంటే తినాలి, అంటే కోడిని తిన్నట్టు ఫీల్ కావాలంతే. కేసీఆర్ మాటలు కూడా అంతే, కోడి అట్లే ఉంటుంది. అంటే గొర్రెలు ఇస్తున్నాడు ఇప్పుడు, ఆల్రెడీ పంపకం జరిగింది, ఇస్తా అనట్లేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, మొన్న ఫేస్బుక్లో అంటే ఛానల్స్లు ఇవ్వలేదు కానీ నేను ఫేస్బుక్లో చూసిన, ఏమని గొర్రెలు కొన్ని గొర్రెలు ఇచ్చారు, అందరికి ఇవ్వలేదు రైతులని, రైతులందరూ కలిసి శ్రీనివాస్ యాదవ్ని నిలదీసిరు ఆడ. వాళ్ళు అక్కడ అది మీడియాకి వస్తలేదు, ఎందుకంటే ఈరోజు మీడియా వాస్తవాన్ని కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తలేదు కాబట్టి మీడియాలో వస్తలేదు. అందుకే కేసీఆర్ కూడా మొన్న మీ మీద విమర్శన చేసిందంటే గొర్రెలు పంచినా ఈ గొర్రెలకు అర్థం కావట్లేదు అని. తెలంగాణ ప్రజలని గొర్రెల కిందనే పెట్టాలని చూస్తున్నాడు కేసీఆర్. అంటే జీవితాంతం వాడు గొర్రెగానే బతకాలి, తలకాయ కిందికి వచ్చుకొని బతకాలనేది కేసీఆర్ పాలసీ. అదే అడాప్ట్ చేస్తున్నాడు. అది ఎప్పటికైనా కేసీఆర్కి డేంజర్ అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంతా జగ్గారెడ్డి గారికి ఒక సూట్ అయిన ప్రశ్న ఏంటంటే, మీకు ఎమ్మెల్యే కావడానికి మీరు అంతకుముందు పోటీ చేసి ఓడిపోయినా కేసీఆర్ గారే మీకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే చేశాడు, కనీసం ఆ కృతజ్ఞత అయినా కేసీఆర్ మీద మీకు ఉండదా? ఎందుకు కేసీఆర్ అంటే ఒంటి కాళ్ళ మీద లేస్తారు మీరు? నేను కృతజ్ఞతకు ఒక కేసీఆర్కే కాదు, నేను చాలామందికి ఉండాలి. అట్లా అంటే ఏబీపీలో పనిచేసి ఏబీపీలో ఎదిగినందుకు ఏబీపీ వాళ్ళకు ఉండాలి, బీజేపీలో ఒక కౌన్సిలర్ చైర్మన్ చేసినందుకు బీజేపీ వాళ్ళకు కృతజ్ఞత. ఇక్కడ ఒక కేసీఆర్కే కాదు, కేసీఆర్ పార్టీ పెట్టినందుకు ఉండాల్సిందే, నరేంద్ర గారు బీఫామ్ ఇచ్చినందుకు ఉండాల్సిందే. నాకు బీఫామ్ ఇచ్చింది నరేంద్ర గారు, ఇక్కడ కేసీఆర్ ఈలే. సరే పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకు ఈయనకు ఉండాల్సిందే. ఇది అందుకే నేనేమంటున్నా, నేను ఎప్పుడు కూడా కేసీఆర్ సొంత విషయాలలో పోలే, సొంత విషయాలు ప్రశ్నించలే. ఎంతసేపు ఒక పార్టీలో ఉన్నా కాబట్టి తను ప్రజలకు మోసం చేసే దాంట్లో దిట్ట కాబట్టి దాన్ని ప్రశ్నించే దాంట్లో ముందుకు వస్తున్నా. కృతజ్ఞత ఉన్నంత మాత్రాన ప్రజలకు ఇచ్చిన రాజకీయ జన్మ ఇచ్చింది కేసీఆర్ కదా, ఎట్లా అనుకుంటున్నారు? మరి ఎమ్మెల్యే మీరు అధికారం ఎక్కించింది కాకముందలైన నాయకుడు కాలే కదా అప్పటి వరకు. మీరు ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ నాయకుడే, అంటే ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగు పెట్టించింది కేసీఆర్. అది కాకపోతే ఇంకో పార్టీ నుంచి పోటీ చేస్తుంటే ఆ రోజు ఒకవేళ నేను నాకు టీఆర్ఎస్ ఆ రోజు టికెట్ చెప్పితే బీఎస్పీ నుంచో లేకపోతే ఇంకే పార్టీ నుంచో పోటీ చేస్తుంటే నేను 100% గెలుస్తాను. నేను కేవలము ఆ రోజు ఆయన టికెట్ ఇస్తున్నాడు కాబట్టి నేను పోటీ చేసిన, ఆయన కాదు బీఎస్పీ ఇంకేదైనా పార్టీ దమ్మున్నాడు ఏ పార్టీ నుంచి అయినా గెలుస్తాడు. అంటే మీరు మీ మీద ఇంకోటి ఏంటంటే, మీరు టార్గెట్ కేసీఆర్ను చేస్తే నాకు పబ్లిసిటీ వస్తుంది, నేను బాగా ఎదుగుతా అనేది మీరు కేసీఆర్ను టార్గెట్ చేస్తున్నారు ప్రతిసారి. అంటే ఒక పెద్ద నేతనంటేనే వస్తుంది, చిన్న నేతనంటే రాదు కదా ఆ పబ్లిసిటీ. ఇప్పుడు మనం అపోజిషన్ ఉన్నప్పుడు అవతలని నేను ఒక పార్టీలో ఉన్నప్పుడు అపోజిషన్ నుండి నేను గురించే మాట్లాడాల్సి వస్తుంది. మళ్ళీ అలాంటి పరిస్థితులలో అంటే నేను కాంగ్రెస్ ఉన్నాడు కాబట్టి టీఆర్ఎస్ఏ కదా ఇక్కడ ఉన్నది కాబట్టి మాట్లాడతాం. కేసీఆర్ పెద్దోడు అంటే ఆయన కూడా చిన్న నుంచే పెద్దగా అయినోడే కదా, ఆయన కూడా ఏం డైరెక్ట్గా పెద్ద నాయకుడు ఏం కాదు కదా. కానీ ఈరోజు కేసీఆర్ ఢీ కొట్టే నేత అసలు రాష్ట్రంలో కనిపిస్తలేడు కదా. ఎందుకు లేరో చాలా మంది ఉండరు. చెప్పండి ఒక పేరు, ఈక్వల్ నేత పేరు చెప్పండి, ఏ పార్టీ అయినా. నేను ఏమంటున్నా, ఏ పార్టీ అయినా ఈక్వల్ అని ఎప్పుడు వస్తుంది చెప్పండి. ఆయన ముఖ్యమంత్రి అయింది కాబట్టి పెద్ద నాయకుడు కనబడుతున్నాడు. రేపు మా దాంట్లో ఎవరికి ముఖ్యమంత్రి అయినా పెద్ద నాయకుడు అవుతాడు కదా. తెలంగాణ రాష్ట్ర విభజన వచ్చిన తర్వాత ఆయనకు అవకాశం వచ్చింది, ఆయన ముందున్నాడు పెద్ద నాయకుడుగా. రేపు మళ్ళీ అధికారం మా పార్టీ రాగానే మా దాంట్లో సేమ్ మళ్ళీ కేసీఆర్ కంటే పెద్ద నాయకుడే ఇంకోటి తయారవుతాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో.